ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్సప్తతితమః సర్గః. దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపనా దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన. విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామినీ యథా. పంపా సరోవరం దగ్గరకు, మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చినటువంటి రామచంద్రమూర్తిని, మరి తమ ప్రదేశానికి వచ్చిన, తమ ఆశ్రమానికి వచ్చినటువంటి రామలక్ష్మణుల్ని శబరి తాను ఎప్పటి నుండో రాముడిని సేవించడానికి ఎదురు చూస్తూ ఉన్నదై, రాముడి కోసమే అనేకమైనటువంటి ఫలములను ఆస్వాదించి యోగ్యమైనటువంటి ఫలములను ఎంచి మరీ ఉంచి రాముడికి ఇచ్చినటువంటిది, కొసరి కొసరి ఇచ్చినటువంటిది. అలా రాముడిని పరిచర్యలతోటి సేవించి రాముడి మాట ప్రకారం ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమ విశేషాలను, ఆ వనం యొక్క విశేషాలను అన్నింటినీ కూడా శబరి రాముడికి ప్రత్యేకంగా చూపించి అన్ని విశేషాలు తెలియజెప్పిన తర్వాత, రామచంద్ర, ఈ కృషించినటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాను. కావున నీవు కనుక అనుమతి ఇచ్చినట్లయితే, అనుజ్ఞ ఇచ్చినట్లయితే నేను ఉత్తమ లోకాలకి వెళ్ళాలనుకుంటున్నానయ్యా అనగానే రామచంద్రుడు శబరి యొక్క అమాయకత్వానికి, ఆమె యొక్క భక్తికి మెచ్చినటువంటి వాడై, అలాగే నీవు నీ ఇచ్ఛానుసారము ఉత్తమ లోకాలకు వెళ్ళమని చెప్పి అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే శబరి అగ్నిలో ప్రవేశించి ఇంకా దివ్యమైనటువంటి దేహంతో ఉత్తమ లోకాలకు వెళ్ళినది. అయితే ఆమె ఎలా అగ్నిలో ప్రవేశించిన సందర్భంలో ఏ విధంగా ప్రకాశించింది అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తూ, దివ్యాభరణ సంయుక్త, దివ్యమైనటువంటి ఆభరణములతోటి అగ్నిలో ప్రవేశించిన తర్వాత అగ్నిలోనే మరి ఒక అగ్నిలాగా భగభగా మండుతూ ప్రకాశిస్తున్నది ఆ శబరి యొక్క దేహం. అలాగా అగ్ని దహించిన తర్వాత అగ్ని నుండి ఒక దివ్యమైనటువంటి రూపం పైకి వచ్చింది. ఆ రూపము తత్ర దివ్యాభరణ సంయుక్త. అలాగా స్వర్గానికి వెళ్ళే సమయంలో దివ్యమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శబరి దివ్యమైనటువంటి చక్కటి ఆభరణములను ధరించినదై దివ్య మాల్యానులేపన, అలాగే చక్కటి మాలలు, అదేవిధంగా శరీరానికి సుగంధ ద్రవ్యముల యొక్క పూతలు, వీటితోటి అలా దివ్యమైనటువంటి శరీరంతో, దివ్యమైన ఆభరణములతో, దివ్యమైన మాలలతో, అనులేపనములతోటి ప్రకాశిస్తూ దివ్యాంబరధర, చక్కటి ప్రకాశించే పీతాంబరముల వంటి దివ్యమైనటువంటి ఆ వస్త్రములను ధరించినటువంటిదై విద్యుత్ సౌదామినీయదా, ఆకాశంలో మెరుపు ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటుందో ఆ అగ్ని నుండి దివ్యమైనటువంటి రూపంతో ఎగసిపడుతూ శబరి అలా ఊర్ధ్వలోకాలకు పయనిస్తూ ఉన్నదన్నమాట, స్వర్గానికి వెళుతూ ఉన్నది. అలాగా మెరుపులాగా విరాజయంతి ప్రియదర్శన, ఆ ప్రదేశమంతటినీ కూడా తన కాంతి చేత ప్రకాశింపజేస్తూ శబరి
ఉత్తమ లోకాలకు వెళ్ళిందనమాట. ప్రియదర్శన బభూవ, చూసేవారికి ఆశ్చర్యకరంగాను దివ్యమైనటువంటి అనుభూతి కలిగే విధంగాను అలాగా కాంతివంతమైనటువంటి దేహముతోటి అలా చక్కటి అలంకరణలతోటి ఆ అగ్ని నుండి పైకి లేచి అలాగా ఉత్తమ లోకాలకు శబరి వెళుతూ ఉన్నది. ఇక్కడ మనకు ఓ సందేహం అనిపిస్తుంది. శబరి తనంతట తానుగా అగ్నిలోకి ప్రవేశించి ఈ పార్థివ దేహాన్ని విడిచిపెట్టింది అన్నారు. మరి అలా చేయటం ఎంతవరకు సమంజసము? అగ్నిని కల్పించుకుని అందులో ప్రవేశించడము అని అంటే అది మరి ఆత్మార్పణంతో సమానం అవుతుంది కదా. మరి ఆత్మార్పణం అలా బలవంతంగా అలా చేయటం అనేది బలవన్మరణం లాంటిది కదా అని అంటే ఇక్కడ బలవంతంగా మరణాన్ని పొందడం అనే ప్రసక్తి ఇక్కడ లేదు. ఎందుకు అంటే శరీరాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టాలి అనే కోరికతో ఉన్న సందర్భంలో అప్పుడు అగ్నియందు ప్రవేశించడము, పర్వతాగ్రముల నుండి పడటము, అదేవిధంగా నీటి యందు ప్రవేశించడము, అనశరం ప్రాయోపవేశం అంటారు. అలాగా కృషించి ఆహారము స్వీకరించకుండా కృషించి శరీరాన్ని విడిచిపెట్టడం అనేది శాస్త్రసమ్మతంగానే ఉన్నది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టచ్చా అంటే అది మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. తాము చెయ్యవలసినటువంటి కర్తవ్యములన్నీ కూడా పరిపూర్ణంగా నిర్వర్తించిన తర్వాత తమ శరీరం ఇక సహకరించదు అంటే నిత్యకర్మానుష్ఠానానికి కానీ ఇతర ఏ విధమైనటువంటి వ్యవహారాలకు శరీరం ఇంకా సహకరించదు, కావున ఇంకా శరీరాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది అని అనిపించినప్పుడు మాత్రమే అగ్నియందు ప్రవేశించి కానీ నీటి యందు ప్రవేశించి కానీ ప్రాయోపవేశం ద్వారా అంటే నిరాహారంగా ఉండి కానీ శరీరాన్ని విడిచిపెట్టచ్చు. కానీ శరీరం చక్కగా ఉండి అన్ని పనులు చేయడానికి ఆరోగ్యంగా ఉండి శరీరము శిథిలము కానిటువంటి పరిస్థితుల్లో మాత్రం శరీరాన్ని విడిచిపెట్టడానికి అవకాశం లేదు. అది బలవన్మరణం అవుతుంది. కావున ఇక్కడ మనకు శాస్త్రంలో కూడా తెలియజేస్తున్నారు, వృద్ధ శౌచక్రియాలుప్త ప్రత్యాఖ్యాత భిషక్రియ ఆత్మానం ఘాతయేద్యస్తు భృగ్వగ్ని అనశనాదిభి అని అంటూ, ఎవరి శరీరం అయితే పూర్తిగా శిథిలమైపోయిందో, పూర్తిగా వృద్ధులైపోయి శరీరం పండిపోయిందో, ఇంకా తమ శరీరానికి చేసుకోవలసినటువంటి ఆ శౌచక్రియలు శుచిక్రియలు కూడా చేసుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయి అనుష్ఠానానికి అవకాశమే లేనటువంటి సందర్భంలో వైద్యులు కూడా ఇంకా వీరిని సామాన్య స్థితికి తీసుకురాలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు, అంటే వీరిలో శక్తిని ఇంకా నింపలేము అని చెప్పి వైద్యులు కూడా అన్నటువంటి సందర్భంలో, అటువంటి సందర్భంలో అగ్నిప్రవేశము జలప్రవేశము అదేవిధంగా ప్రాయోపవేశము అనశనాదులతోటి నిరాహారముతోటి శరీరాన్ని విడిచిపెట్టవచ్చును అని. అయితే ఆ సందర్భంలో మనసులో ఎటువంటి కోరిక ఉండదు, పరమాత్ముడిని చేరుకోవాలి అనే కోరిక తప్ప ఇంకే కోరిక లేనటువంటి సందర్భము. పైగా శరీరము ఇతరమైనటువంటి వ్యవహారానికి లౌకికమైనటువంటి ఏ వ్యవహారానికి కూడా సహకరించినటువంటి శిథిలమైపోయినటువంటి పండిపోయినటువంటి ఆ స్థితిలో శరీరాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టేయవచ్చును అని మనకు పురాణాల్లో తెలియజేస్తున్నారు. అందుకనే ఇక్కడ శబరి తమ శరీరాన్ని అంటే పండిపోయినటువంటి ఎప్పటి నుంచో తాను మోక్షము కోసం ఎదురు చూస్తున్నది, రామ దర్శనం కోసం ఎదురు చూస్తున్నది. రామదర్శనంతో ఇంకా తన జీవితం సార్థకమైనది, జీవితంలో ఇంకా సాధించేది చేయగలిగింది ఇంకేమీ లేదు, చేయవలసింది ఇంకేమీ లేదు అనే స్థితిలో ఉన్నది. కావుననే ఆనందంగా ఆమె అగ్నిలో ప్రవేశించి దివ్యమైనటువంటి రూపంతో దివ్యమైన మాలలు ఆభరణములు ఆ మైపోతలు ఇవన్నీ కూడా కలిగినటువంటిదై దివ్యమైన వస్త్రములు కలిగినటువంటిదై అలా ఉత్తమ లోకములకు పయనిస్తున్నది, ఉత్తమ లోకములకు వెళ్ళినది. యత్ర తే సుకృతాత్మానః విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మ సమాధినా. ఎక్కడికి వెళ్ళిందండి అని అంటే తమ గురువులైనటువంటి మతంగ మహర్షి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
ఏ లోకములకు వెళ్ళారో శబరి కూడా అదే లోకాలకు వెళ్ళింది. ఇది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. వాళ్ళందరూ కూడా తపస్సులు చేసినటువంటి మహర్షులు. మరి శబరి, శబరకాంత అని అంటే కనుక అడవిలో ఉండే బోయవారికి చెందినటువంటి స్త్రీ ఈమె. అయినప్పటికీ కూడా యోగధ్యానముతోటి అలాగే ఆత్మజ్ఞానముతోటి భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి మతంగ మహర్షి యొక్క శిష్యులు మొదలైన మహర్షులందరినీ కూడా సేవించి ఈమె కూడా అంతటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందింది. కావున ఉత్తమమైనటువంటి యోగధ్యానాదులు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఉత్తమ లోకములు పొందడానికి అర్హులే. ఎవరికైనా సరే భగవద్ అనుగ్రహం అనేది తప్పనిసరిగా లభించి తీరుతుంది అనేది మన సనాతన ధర్మము ద్వారాను శబరి యొక్క చరిత్ర ద్వారాను మన పురాణముల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇందులో పక్షపాత బుద్ధి కానీ ఇతరమైనటువంటి కారణములు కానీ ఇంకేమీ చూడరు. భక్త్యా తుష్యతి కేవలం నచగుణై భక్తి ప్రియో మాధవ అని చెప్పినట్లుగా పరమాత్మ భక్తి ప్రపత్తులకు ఆ ఆత్మజ్ఞానమునకు ఆ దృఢమైనటువంటి సంకల్పము, అదేవిధంగా భగవంతుని యందు మనస్సు లగ్నం చేయటము, ఇటువంటి విషయములనే చూచి అనుగ్రహిస్తాడు తప్ప వేరే వ్యవహారములు కాదు అని తెలుస్తున్నది. అందుకనే ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళింది శబరి, ఉత్తమ లోకాలకు ఎక్కడికి వెళ్ళిందంటే శబరి ఆత్మసమాధిన, ఆత్మ విషయకమైనటువంటి యోగముతోటి, ఆ యోగ సిద్ధితోటి, మనోబలముతోటి, పైగా పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి ఎదురు చూస్తూ ఉన్నది. అలాగే ఇతరములైనటువంటి కోరికలు ఏమీ లేకుండా పరమపదాన్ని పొందడమే తన లక్ష్యంగా కలిగినటువంటిదైన ఆ శబరి సుకృతాత్మనః తే, ఎన్నో పుణ్యములు అంటే యజ్ఞయాగాదులు తపస్సులు చేసినటువంటి ఆ మతంగ మహర్షి వారి యొక్క శిష్యులు వీళ్ళందరూ వెళ్ళినటువంటి ఉత్తమ లోకాలు ఏవైతే ఉన్నాయో, ఎత్ర ఏ ఉత్తమ లోకాలకు వెళ్ళి వాళ్ళు విహరిస్తూ ఉన్నారో తత్స్థానం జగామ, ఆ ఉత్తమ లోకాలకే శబరి కూడా పయనించి వెళ్ళింది. ఆ పరమపదాన్ని శబరి కూడా పొందింది అని చెబుతున్నారు. అంటే గురువులు మహాత్ములు పొందినటువంటి ఆ ఉత్తమ లోకాలనే శబరి అంటే శబర కాంత అయినటువంటి శబరి కూడా మరి ఆమె తన తపస్సుకి ధ్యానమునకు ఆ భగవంతుని యందు చిత్తము నిలిపినందుకు ఆ విధంగా భగవద్ దర్శనముతో పాటు ఆ తదనంతరం మోక్షమును కూడా పొందినది అని చెబుతున్నారు. ఇక్కడ మనకు అనిపిస్తుంది మహా తపస్సంపన్నులైనటువంటి వారు, అదేవిధంగా తుంబురుడు, నారదుడు మొదలైనటువంటి వారు, అలాగే ఆ గొప్ప గొప్ప యోగులు పొందినటువంటి యోగాధికారము, బ్రహ్మజ్ఞాన అధికారము శబరికి ఎలా వచ్చిందండి అని అంటే, ఈమెకు గురు శుశ్రూష అనే ఆ సేవా బలం ఏదైతే ఉందో, సేవా ఫలము, ఆ సేవా బలము చేత, సేవ ద్వారా వచ్చినటువంటి పుణ్య ఫలము చేత ఈమెకు బ్రహ్మజ్ఞానాన్ని పొందేంతటి యోగ్యత అనేది వచ్చింది. అందుకనే అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటిదై ఉత్తమ లోకాలకు వెళ్ళింది. కావున ఆచార్యులను, గురువులను కనుక ఆశ్రయించినట్లయితే ఎంతటి ఉత్తమమైనటువంటి, ఎంతటి అసాధ్యమైనటువంటి, కష్టతరమైనటువంటి స్థానాన్నైనా, స్థితినైనా, యోగమునైనా సరే పొందేటటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అనేది దీని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే శబరి మరి తాను ఫలములను ఆస్వాదించి ఆ తరువాత పరమాత్మకు సమర్పించింది కదా అని అంటే భక్తి యొక్క అతిశయం అన్నమాట. ఒకవేళ తాను ఇచ్చినటువంటి ఫలములు పుల్లగానో లేకపోతే వగరుగానో ఉంటే రామచంద్రమూర్తికి రుచించవు కదా. రుచించకపోయినా ఈమె మీద ఉన్నటువంటి ఆ అనుగ్రహముతోటి బాగున్నాయి అని చెప్పవచ్చును. కానీ అలా కాదు, రామచంద్రమూర్తి ఆస్వాదించాలి, ఆనందించాలి అనే ఉద్దేశంతో శబరి ఆ ఫలములను కూడా రుచి చూసి ఈ ఫలములు బాగున్నాయి కావున ఇవి పరమాత్మకు సమర్పించడానికి యోగ్యమైనటువంటివి అని చెప్పి శబరి సమర్పించింది. సహజంగా మనం లోకంలో చూస్తూ ఉంటాం, పూజలకు, అర్చనలకు, లేకపోతే ఏదైనా ఇంట్లో చేసుకునే పూజా కార్యక్రమాలకు వినియోగించేటటువంటి వస్తువులను మనకు ఇంకెక్కడా వినియోగపడకపోతే
ఈ పూజలో వినియోగిద్దాము అనే భావన అది మనకు వినియోగపడినటువంటివి, మనకు నిష్ప్రయోజనంగా ఉన్నటువంటివి దేవుడికి సమర్పిస్తే వాటి వల్ల మనకు ఫలం ఎలా వస్తుంది? కావున యోగ్యమైనటువంటి వాటినే సమర్పించడం, పరమాత్మకు సమర్పించడం అనేది నిజమైనటువంటి భక్తిని యొక్క తత్వము, నిజమైనటువంటి భక్తి అని తెలుస్తున్నది. అంతేగాని మనకేదో పెద్దలు చెప్పినట్టుగా గాలికి పోయే పేలబండి కృష్ణార్పణం అని అంటూ పేలపిండిని ఆరబెట్టి అది గాలికి ఎగిరిపోతూ ఉంటే గాలిలో కలిసిపోతుంది కదా, అయ్యో ఇక మనకు దక్కదది, కాబట్టి దాని ద్వారా కూడా ఏదో ఒక పుణ్యాన్ని పొందాలి అని చెప్పి కృష్ణార్పణ ఇదంతా కూడా కృష్ణుడికే చెందాలి అని అంటే నీకు ఉపయోగపడదు కాబట్టి, నీకు అది అందదు కాబట్టి, గాలిలో కలిసిపోతుంది కాబట్టి అది పరమాత్మకు అని అంటే దానివల్ల పుణ్యం ఎలా వస్తుంది? కావున భగవంతునికి వినియోగించేటటువంటి వస్తువులు కానీ, ద్రవ్యములు కానీ, పదార్థములు కానీ అవి సవ్యమైనటువంటివి, చక్కనైనటువంటివి, వినియోగపడేవి, ఉపయోగపడేవి అయ్యే విధంగా ఉంటేనే భగవదర్చనలోను ఆ పూజలోనూ కూడా మనకు ఆ ఫలితం అనేది వస్తుంది. అంతేగాని మనకు ఉపయోగపడినటువంటివన్నీ కూడా పరమాత్మకు సమర్పించేస్తాము, దేవునికి సమర్పిస్తాము అని అంటే అది ఎలాగా కుదురుతుందండి? మరి ఇక్కడ శబరి చూడండి, తాను తెచ్చినటువంటి ఫలములు అవి సవ్యంగా ఉన్నాయా లేవా అని చెప్పి వాటిని పరీక్షించి మరి పరమాత్మకు సమర్పించింది. ఆ పరీక్షించడంలో కూడా రుచి చూసింది అని అంటే, ఇప్పుడు ఒక ఫలము ఉన్నప్పుడు ఆ ఫలాన్ని కొంత తుంచి రుచి చూచామనుకోండి, ఆ ఫలంలో బాగుంది అనిపిస్తే ఫలమంతా బాగుంటుంది కదా, అప్పుడు సమర్పించడం అనేది చేసినట్లుగా మనం భావించాలి. ఇక్కడ ఇలాగ శబరి తన భక్తి అతిశయాన్ని, పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తిని చాటుకున్నది. దీనితోటి మనకు 74వ సర్గ పూర్తయినది. ఇంకా తర్వాత 75వ సర్గలో రామచంద్రమూర్తి ఆ పంపా సరోవరం దగ్గరకు, పూర్తిగా పంపా సరోవరం దగ్గరికి వెళ్ళడం, అక్కడ స్నాన సంధ్యావందనాదులు ఇవన్నీ కూడా చేయటం, ఇదంతా కూడా మనకు, అలాగే పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వటము, ఈ విశేషాలన్నీ కూడా 74వ సర్గలో ఉంటాయి. ఆ శ్లోకాలను కూడా చక్కగా చదువుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః. దివంతు తస్యాం యాతాయాం శబర్యాం స్వేన తేజసా లక్ష్మణేన సహ భ్రాత్రా చింతయామాస రాఘవః. తమ కన్నుల ముందే శబరి అలా అగ్నిలో ప్రవేశించి దివ్యమైనటువంటి దేహాన్ని పొందినటువంటిదై అలాగ తేజోరూపంగా ఆకాశ మార్గంలో అలా ఉత్తమ లోకాలకు వెళితే అది చూచినటువంటి రామలక్ష్మణుడు ఒకంత ఆనందించినటువంటి వారై, ఇక రాముడు లక్ష్మణుడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. శబర్యాం దివం యాతాయాం రాఘవః భ్రాత్రా లక్ష్మణేన సహ చింతయామాస. తమ్ముడైనటువంటి లక్ష్మణునితోటి రామచంద్రుడు ఈ విధంగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు. సచింతయిత్వా ధర్మాత్మా ప్రభావంతం మహాత్మనాం హితకారిణమేకాగ్రం లక్ష్మణం రాఘవోబ్రవీత్. ధర్మాత్ముడైనటువంటి వాడు రామచంద్రమూర్తి అంటే తాను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టనటువంటి వాడు అని. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తిని ఉద్దేశించి ధర్మాత్మ అని ప్రత్యేకంగా ప్రయోగించడంలో ఉద్దేశ్యం అన్నమాట. సీతావియోగంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా తనను ఆశ్రయించినటువంటి వారికి సహాయం చేయటం, అలా అనుగ్రహించడం, వారితోటి అనునయంగాను అనుకూలంగాను ప్రసన్నంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా రాముడిలో ఉన్నటువంటి గొప్ప విశేషమైన గుణములు. అందుకనే ధర్మాత్ముడైనటువంటి రాఘవ, రఘువంశ సముద్భవుడైనటువంటి రామచంద్రుడు మహాత్మనాం ప్రభావం చింతయిత్వా, మహాత్ముల యొక్క, మహర్షుల యొక్క, ఆ మతంగ మహర్షి శిష్యుల యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉన్నదనే విషయాన్ని కనులారా చూచి ఆనందించినటువంటి వాడై ఆ జరిగినటువంటి విషయమునే మరలా తలుచుకుంటున్నటువంటి వాడై హితకారిణం ఏకాగ్రం అబ్రవీత్, లక్ష్మణం అబ్రవీత్. తనకెప్పుడూ మేలు చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాడు, తన రక్షణ యందు
తన యందే ఎప్పుడు మనస్సు లగ్నం చేసి ఉండేవాడైన లక్ష్మణుణ్ణి, అంటే లక్ష్మణుడు ఎప్పుడో కూడా రాముని యందే మనస్సు లగ్నం చేసి రాముని శ్రేయస్సు కోసమే పాటుపడుతూ ఉంటాడు కదా. అందుకనే అటువంటి లక్ష్మణునితోటి ఈ విధంగా రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ హితకారి, అదేవిధంగా ఏకాగ్రం అని చెప్పటంలో ఉద్దేశ్యం లక్ష్మణుడి యొక్క కార్యము, లక్ష్మణుడు అరణ్యవాసానికి రావడానికి గల కారణం ఏదైతే ఉన్నదో దానిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా అన్నగారి రక్షణ, అన్నగారిని సేవించడం, ఈ విషయంలో మాత్రం ఎప్పుడు ఏమరపాటు లేకుండా ఉన్నాడు. కావుననే ఆ మాటను ప్రయోగిస్తూ ఉన్నారు. అందుకనే అటువంటి వాడైన లక్ష్మణుడితోటి రాముడు ఈ విధంగా అంటున్నాడు. దృష్టోయమాశ్రమ సౌమ్య బహ్వాశ్చర్య కృతాత్మనాం విశ్వస్తమృగశార్దూల నానా విహగ సేవిత. సౌమ్యుడమైనటువంటి ఓ లక్ష్మణ, కృతాత్మనాం బహ్వాశ్చర్య. మరి ఇక్కడ మనం చూసినటువంటి ఆ మతంగ మహర్షి శిష్యుల యొక్క ఆ మహిమలు కానీ, ఆ వేదికల యొక్క ప్రకాశం కానీ, పుష్పమాలికలు అలాగా వాడిపోకుండా ఎన్ని సంవత్సరములైన ఆ విధంగా ఉండటం కానీ, ఆ వేదికల దగ్గరకు సప్తసాగరములు వచ్చి ఒక తటాకములాగా అక్కడ ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఊహలలో ఉండేవే తప్ప ప్రత్యక్షంగా ఎవరు చూడలేరు. కానీ అలాగా ప్రత్యక్షంగానే ఉంటూ ఆశ్చర్యాన్ని కలగజేసి ఇవన్నీ కూడా అంటే పరమాత్మ గురించి తెలుసుకుని పరమాత్మ యందే బుద్ధి నిలపడం ద్వారా ఈ లోకంలో అన్నీ కూడా ప్రకృతి కూడా తమ వశమైపోయి ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించినటువంటి వారైన ఆత్మజ్ఞానవంతులైనటువంటి వారైన ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు, అదేవిధంగా ఈ శబరి, వీరందరి యొక్క బహ్వాశ్చర్య, ఎంతో ఆశ్చర్యాన్ని కలగజేసేటటువంటి ఈ ఆశ్రమాన్ని, వారి యొక్క మహిమలను కూడా తెలుసుకున్నాము. విశ్వస్త మృగశార్దూల, అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మృగములు, శార్దూలము అంటే జింకలు, అదేవిధంగా పులులు మొదలైనటువంటివన్నీ కూడా విశ్వాసంతో, ఒకదాని మీద ఒకటి విశ్వాసంతో, సాత్వికమైనటువంటి భావనతోటి ఉన్నాయి. అందులో కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయి. జాతి వైరం అనేది అది ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ అవసరం లేదు. జాతి వైరము అనే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ అవసరం లేదు. పాము, ముంగీస ఎదురుపడ్డాయి అంటే అవి కొట్టుకుంటాయి, ఎందుకంటే జాతి వైరం అది. అలాగే పులి, జింక మొదలైనవి ఎదురుపడ్డాయంటే పులి వెంటనే జింక మీద దాడి చేస్తుంది. కానీ ఆ ఆశ్రమంలో జాతి వైరం కలిగినటువంటి జంతువులు కూడా సఖ్యతతోటి కలిసిమెలిసి తిరుగుతున్నాయి అని అంటే ఈ ప్రాంతం ఎంత గొప్పది, ఎంత మహిమాన్వితమైనదో తెలుస్తున్నది. అంతేకాదు నానా విహగ సేవిత, అనేకమైనటువంటి పక్షులతోటి గొప్పగా ఉన్నటువంటి ఈ ఆశ్రమం, అయం ఆశ్రమ దృష్ట, ఈ ఆశ్రమాన్ని మనం చక్కగా చూశాము. ఈ ఆశ్రమ ప్రాంతంలో విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాము. తద్వారా మనము కూడా పునీతులమయ్యాము. మన మనస్సులు ఎంతో ప్రసన్నంగా మారుతున్నాయి, ప్రసన్నంగా అయ్యాయి అని చెప్పి ఆ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు, అలాగే శబరిని కలవటం వలన, వారి యొక్క విశేషములు తెలుసుకోవటం వల్ల ఎంతటి గొప్ప అనుభూతి కలిగిందనే విషయాన్ని రామచంద్రమూర్తి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే కదా భగవంతునికి సంబంధించినటువంటి పెద్దలు మహర్షులు వారికి సంబంధించినటువంటి పురాణ విశేషములను కనుక తెలుసుకున్నట్లయితే మనసులో అనుకూలమైనటువంటి భావనలు, ప్రశాంతమైనటువంటి చిత్తము కూడా ఏర్పడుతుంది అని. అందుకనే మన పెద్దలు కాలక్షేపంగా కూడా భారత భాగవతాదులను పఠిస్తూ వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఉండేవాళ్ళు. ఎంత వయసు వచ్చినా, ఎన్ని కష్టములలో ఉన్నప్పటికీ కూడా వారికి అన్నింటినీ ఎదుర్కొనేటువంటి ధైర్యము ఈ పురాణ కథా శ్రవణము ద్వారాను, అదేవిధంగా మహాత్ముల యొక్క చరిత్రలను తెలుసుకోవడం ద్వారాను అంతటి ఆత్మవిశ్వాసము, ధైర్యము కూడా కలుగుతాయి. మనసులో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తికి ఆ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ స్వయంగానే ధీరుడైనటువంటి రాముడికి ఆ విశేషములన్నీ చూసేటప్పటికీ మనసులో కొంత ప్రశాంతత అనేది ఏర్పడింది. సీతావియోగ దుఃఖాన్ని కొంత
భరించగలిగేటటువంటి స్థితికి వస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. మరి అక్కడ నుంచి సుగ్రీవుడి దగ్గరికి ఏ విధంగా పయనమై వెళ్ళారు, ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్సౌదామినీ యథా యత్ర తే సుకృతాత్మానః విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మసమాధినా యత్ర తే సుకృతాత్మానః విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మసమాధినా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్సప్తతితమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః. దివంతు తస్యాం యాతాయాం శబర్యాం స్వేన తేజసా లక్ష్మణేన సహ భ్రాత్రా చింతయామాస రాఘవః. సచింతయిత్వా ధర్మాత్మా ప్రభావంతం మహాత్మనాం హితకారిణమేకాగ్రం లక్ష్మణం రాఘవో బ్రవీత్. దృష్టోయమాశ్రమః సౌమ్య బహ్వాశ్చర్యః కృతాత్మనాం విశ్వస్తమృగశార్దూలః నానావిహగసేవితః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమే సర్గే శ్లోకత్రయం. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో